అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో అయితే స్వీటీ స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తున్నాను. స్కూల్కి పంపించేసాను కూడా, ఫ్రూట్స్ ఇవి పెట్టేసి మల్టిపుల్గా. సో తర్వాత తన్ని ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసాను. అండ్ చాలామంది అడుగుతున్నారు స్వీటీ స్కూల్ ఎందుకు ఆఫ్టర్నూన్ అని. నార్మల్గా హైదరాబాద్లో అయితే ఎల్కేజీ యూకేజీ వరకు కూడా మనకి 12:41 వరకే ఉంటుందండి స్కూల్ అనేది. కంప్లీట్గా 3 వరకు 4 వరకు మన ఆంధ్రాలో ఉన్నట్టయితే ఉండదన్నమాట. సో అందుకని తన్ని 12:41 కల్లా వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయినప్పటికీ కూడా 3:30 4 వరకు కూడా ఉండదండి కంప్లీట్గా. సో 2:30 వరకే ఉంటుంది అనమాట. సో 5th 6th వరకు వాళ్ళకు కూడా 3:30 4 వరకే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా 5 వరకు అయితే అస్సలు ఉండదు. సో అందుకే తను ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది అనమాట. అంటే చదువు అనేది మాత్రం మనకు ఆంధ్రాలోనే బాగుంటుందండి. ఇక్కడికంటే నేను అంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే మనకు అక్కడే బాగుంటుందని నా ఫీలింగ్. ఇదిగోండి ఇంకా దాని బుగ్గలు పిండి దాన్ని ఏడిపిచ్చి గందరగోళం చేసేదాకా వదిలిపెట్టదు. ఇంకా ఇదిగోండి వాళ్ళ అన్నయ్య వచ్చాడు, హష్మిత వెళ్ళింది, వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఇంకా వాళ్ళకి హాఫ్ బాయిల్స్ వేద్దామంటే ఇంకా స్వీటీ తింటుంది కానీ అస్సలు శశి మాత్రం తినడు, వాడికి ఇష్టమే ఉండదు. వాళ్ళ మదర్ ఏది చేస్తే అది తింటాడు కానీ ఇంకా బయట ఏది తీసుకోడు అనమాట. మనం పెట్టినా కూడా ఇంకా బతీలాడితే అప్పుడు తీసుకుంటాడు ఏదైనా సరే, తనకి ఇష్టంగా ఉంటే తీసుకుంటాడు అనమాట, లేకపోతే అసలు తిండు. ఇంకా మన దగ్గర ఉన్నప్పుడు పాప తింటూ మనం అట్లా ఖాళీ కూర్చోబెట్టలేం కదా, అందుకోసం తనకు కూడా చేశాను. ఎలాగోలా ఫినిష్ అయితే చేశారు చిన్నగా. సో ఎంతమందికి ఇష్టం హాఫ్ బాయిల్స్ నాకు చెప్పండి. నాకు కూడా చాలా ఇష్టం అండి, బట్ మా ఆయనకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు హాఫ్ బాయిల్స్. వద్దు వద్దు అని చెప్పేస్తాడు వేసినా కూడా. ఇంకా ఈవినింగ్ నేను కాస్త పార్క్కి తీసుకెళ్ళానండి. ఇదండి ఈ పార్క్ వచ్చి మాకు ఇంటికి కొంచెం దూరం అండి ఈ పార్క్. కాకపోతే ఇక్కడే కొంచెం వాకింగ్ ఏరియా అలాగే ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇదండి హష్మిత అని వాళ్ళ మదర్ తీసుకొని వస్తూ ఉంది. అది నాకు ఇక్కడ బాయ్ చెప్పేస్తూ ఉంది. నేను ఫోన్ ఓపెన్ చేస్తే చాలండి అది నాకు వెంటనే బాయ్ చెప్పేస్తూ ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎంత క్యూట్గా నడుస్తుందో. సో చాలాసేపు ఆడారు ఇక్కడ మాత్రం. అండ్ ఈ పార్క్లో వచ్చేసి మనకి కొంచెం మార్నింగ్ టైం వచ్చామనుకోండి మూవీ ఆర్టిస్టులు అందరూ వస్తారనమాట. చాలా వరకు మూవీ వాళ్ళు ఇక్కడ అందరూ వాకింగ్కి జాగింగ్కి వస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చి ప్లే గ్రౌండ్ అండి. ఈ ప్లే గ్రౌండ్లో ఇక్కడ కొన్ని మాత్రమే ఉంటాయి ఆడుకునేవి. సో వాటితోనే ఆడతారు పిల్లలు. అంతవరకు ఓకే, అంత తర్వాత ఇక నేను ఫోన్ పక్కన పెట్టేసి కాసేపటికి ఇంకా స్వీటీని ఇవన్నీ ఎక్కించానండి, కాసేపు ఆడిపించాను. ఇంకా అనుష ఉంది కాబట్టి ఇంకా స్వీటీని కాస్త ఆడిపిస్తూ ఉండింది. నేను కాసేపు వీళ్ళని షూట్ చేశాను కాస్త. ఇవి లైఫ్ లాంగ్ ఉండిపోయే మెమరీస్ కదా మాకు కూడా హష్మిత తోటి ఎక్కడికి వెళ్ళినా కూడా. అందుకోసం నేను ఇంకా హష్మితని ఎక్కువ షూట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి అసలు అటు సైడ్ బాగుందండి, వుడ్ తోటి అక్కడ కూర్చోడానికి బాగుంటాయి. వీళ్ళిద్దరు దాని మీద ఎక్కకుండా దీని మీదే ఎక్కుతున్నారు. ఇంక ఈ బుడ్డదైతే వచ్చేసి ఆ రాడ్ మీద పడిపోయి అక్కడే కూర్చొని ఉందనమాట. ఇంకా చాలాసేపు ఆడామండి, 1 hour పైనే ఉన్నాం అక్కడ. ఇంకా తర్వాత ఫ్రూట్ వెండర్ అది ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంకా ఈవినింగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి రెడీ చేసేసాను. ఇక్కడ నేను టొమాటో కర్రీ సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నానండి. అండ్ బాగా లేజీ ఉంది, మైండ్ కూడా నాకు సరిగ్గా లేదు, మీ అందరికీ తెలుసు కదా. సో నేను అంత సరిగ్గా ఏం ప్రిపేర్ చేయలేదనమాట. అందుకని టొమాటో అయితే కొంచెం త్వరగా ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి టొమాటో కర్రీ చేసేసాను. జస్ట్ ఆనియన్స్ టొమాటోస్ అలాగే కారం ఉప్పు పసుపు అంతే. ఇంకా వీటిల్లో నేనేం పెద్ద ఏం వేయలేదు వెరైటీగా. లాస్ట్లో ధనియా పౌడర్ వేసాను, కొంచెం రుచిగా ఉంటుంది కాబట్టి. వెల్కమ్ టు రాధా తెలుగు ఛానల్. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. నా ఫేస్ కొంచెం డల్గా ఉంది కరెక్టే, బట్ నేను మీరు ఇచ్చిన కమెంట్స్ తోటి కానీ నేనంతా చాలా హ్యాపీ. నేను ముందు పోస్ట్ చేసిన వ్లాగ్ కూడా ఎప్పుడో చేసిందనమాట. సో నేను ఇంక వెంటనే అది వేసేసాను. బట్ ఆ లైవ్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఇది. సో చాలామంది నాకు కమెంట్స్ చేశారు పాపతో స్పెండ్ చేయండి అక్క, కొంచెం రిలీఫ్ అవుతారు అని. నిజమండి, నాకు పాప నిజంగా బూస్టే. పాపతో పాటు మీరు కూడా నాకు పెద్ద బూస్టింగ్ ఏజెంట్స్ అనమాట. చాలా హ్యాపీ అయిపోయాను కదా నాన్న. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు, మమ్మీని సపోర్ట్ చేశారు కదా. చాలా సపోర్ట్ చేస్తారు. చాలా హ్యాపీ అయ్యాను. చాలామంది అక్క వదిలేసేయండి అక్క చెత్తనంటే, నిజమే నేను వదిలేయాలనే నేను ఎక్కువ మాట్లాడలేదు వాటి గురించి. కాకపోతే గమ్ముగుండే కొద్దీ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట వాళ్ళ సోది నా ఛానల్లో. సో అందుకని వాళ్ళకు కూడా ఇలా వార్నింగ్ ఇవ్వడం తప్పు కదని నా ఫీలింగ్. అండ్ అలాగే అందరూ అన్నారు కూడా అక్క ఫటాఫట్ ఇచ్చారు, చాలా కరెక్ట్గా ఉంది ఇది అని.
సో నేను కూడా ఇంక ఇంతేనండి. నేను మిమ్మల్ని ఏమి అంటే బ్లాక్ చేస్తున్నా, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వేరే ఐపీ అడ్రస్లు ఉంటాయి కదా, వేరే ఐపీ అడ్రస్ నుంచి మళ్ళీ ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ చక్కగా వచ్చి నాకు కామెంట్ చేస్తున్నారు వాళ్ళే. సో అది ఎన్నిసార్లు మనం బ్లాక్ చేసినా వాళ్ళు ఈ పనులు చేస్తుంటే మనం మాత్రం ఏం చేయగలం. అందుకే ఇలా ఇచ్చిన తర్వాత అయినా వాళ్ళకి కొంచెమైనా బుద్ధి అనేది వస్తుంది అనమాట. సో ఆడపిల్ల చేత ఇలా తిట్టించుకోవడం కూడా వాళ్ళకే కర్మది, వాళ్ళ కర్మకి ఇంకా వాళ్ళని వదిలేసేయడమే అనమాట. అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేశారు నాకు, చాలా థ్యాంక్స్ నిజంగా. నన్ను నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాకపోతే ఏంటంటే మీరు ప్రతి వీడియోలో నాకు కమెంట్ చేయరు కాబట్టి నాకు తెలియట్లేదు. నేను బాధపడంగానే మీరు వస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు నా వాళ్ళే, నా ఫ్యామిలీలో మీరు కూడా అందరూ ఒక మెంబర్ లాగే, మీరు నన్ను అలాగే ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను కదా, నా అంటూ ఉన్నారంటే ఎవరు ఉంటారు చెప్పండి, నా పేరెంట్స్, నా హస్బెండ్, అంతే కదా. ఇంత ఫ్రీగా షేర్ చేసుకునేది మీతోటేనండి. నేను నిజంగా నా డే అంతా మీతోటే మాట్లాడుతుంటాను, వీడియోస్ అప్లోడ్ చేయడం అవి ఇవి అంటూ మీ కమెంట్స్కి రిప్లై ఇస్తూ నేను తెలియకుండానే మీకు నేను అటాచ్ అయిపోయాను అనమాట ఎక్కువ. ఇది నా జెన్యూన్ వర్డ్స్ అండి, ఇదేదో మాట్లాడాలని మాట్లాడట్లేదు అనమాట, నా మనస్ఫూర్తిగా నేను మాట్లాడుతున్నాను. మీరు నా వీడియోస్ చూసినా చూడకపోయినా, నాకు వ్యూ వచ్చినా రాకపోయినా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఫ్రెండ్స్ మీరంతా. నేను ఎప్పటికైనా ఛానల్ ఆపేసినా, లేకపోతే రన్ అవుతున్నా, వ్యూ తగ్గిపోయినా, ఏదైనా సరే నాకు మంచి ఫ్రెండ్స్ని ఇచ్చారు. అంటే యూట్యూబ్ ఇచ్చిందనమాట నాకు మంచి ఫ్రెండ్స్ని. అలాగే నాకు కొంతమంది యూట్యూబర్స్ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. దీనివల్ల మంచి ఒక ప్లాట్ఫామ్లో నేను హ్యాపీగా ఉండాలి అనుకొని ఇది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో దానిలో లోటుపాట్లు, నెగిటివ్ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, బట్ అన్నీ కొట్టుకొని ముందుకు రావాలనే నా ప్రయత్నం కూడా. కానీ మధ్యలో ఎక్కడైనా బ్రేక్ పడినా ఆగిపోవట్లేదు ఈసారి నేను. ఇంకా మళ్ళీ రివర్స్ అలాగే బంతి ఎట్లయితే గోడకి తగిలి వెనక్కి వస్తుందో నేను అలాగే వస్తున్నాను అనమాట. కొంచెం బాధ ఉంటుంది కదా ఎవరికైనా కూడా, అంటే ఎప్పుడూ ఒకరితో ఒక మాట అనిపించుకునే వాళ్ళు ఒకసారి అనిపించుకుంటే మనకి బాధగానే ఉంటుంది. సో ఆ చెత్త అంతా పక్కన పెట్టేస్తే మీరు నాకు ఉన్నారు అన్న సంతోషం మాత్రం చాలా 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 ఉంది. మీరు నా కళ్ళల్లో చూడొచ్చు ఆ హ్యాపీనెస్ని. మీరు నా వీడియో చూసినా చూడకపోయినా మీరందరూ నా ఫ్రెండ్సే ఎప్పటికీ కూడా. సో అప్పుడప్పుడన్నా కమెంట్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నేను మీకు చాలా దగ్గర అయిపోయాను. మీకు తెలీదు, మేబీ మీకు చాలామంది యూట్యూబర్స్ ఉండొచ్చు, కమెంట్స్ చేస్తూ ఉంటారు మీరు వెళ్ళి. కాకపోతే మేము మీతోనే కదా అటాచ్ అయ్యేది, మాకు తెలిసింది మీరే కాబట్టి నేను చాలా హ్యాపీగా అయిపోతాను. మీరు కమెంట్ చేసినా, ఒక లైక్ చేసినా, షేర్ చేసినా, అట్లీస్ట్ ఒక కమెంట్ చేసినా చాలన్నమాట. అంటే నా కోసం ఉన్నారు, నా వీడియో చూడడానికి ఉన్నారు, నన్ను చూడడానికి వస్తున్నారని నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఈ మధ్య రీసెంట్గా నా డిస్క్రిప్షన్స్లో యాడ్ చేయడం జరిగింది. అప్పుడే నాకు 500 ఫాలోవర్స్ కూడా వచ్చారు. అందులో జ్ఞాపక క్రియేషన్స్ బై రాధా ఛానల్ కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. దానిలో గివ్ అవే ఆల్రెడీ మీకు అనౌన్స్ చేసేసాను. మీకు మంచి గిఫ్ట్స్ ఇస్తాను, మీకు నచ్చినవి ఏవైనా సరే నేను ఇస్తాను. అలాగే మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏం మాట్లాడాలో నిజంగా అర్థం కావట్లేదు, మళ్ళీ ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది అంటారు, మీరే నన్ను తిడతారు. సో అందుకే ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గివ్ అవే రూల్స్ అంటూ నేనేం చెప్పలేదండి కొత్తగా. అంటే నేను ఇప్పుడు ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే వరకు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోలో మీకు లింక్స్ అనేవి ఉంటాయి, అవి క్లిక్ చేసుకోండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే కంపల్సరీ జ్ఞాపక క్రియేషన్స్ బై రాధా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి దాన్ని, లేకపోతే ఇవ్వడం కొంచెం కష్టమే కదా, ఎందుకంటే దాన్ని కూడా ఆ ఛానల్ కాబట్టి 1 lakh అయింది మనకి. సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి మీరు కంపల్సరీ. అలాగే ఈ ఛానల్లో ప్రతిరోజు మీకు లింక్స్ అనిస్తూ ఉంటాను, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తుంటాను, మీరు అక్కడ కూడా ఆ రూల్స్ అని ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ లైక్ ఫారెన్ సబ్స్క్రైబర్స్ అండి ఎక్కువ జ్ఞాపక క్రియేషన్స్ బై రాధా ఛానల్కి. సో వాళ్ళకి మనం ఇవ్వలేం కాబట్టి మనోళ్ళకంటే మన లోకల్గా ఎవరికైతే పంపించగలమో మనం వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తామన్నమాట. అంటే మన ఇండియన్సే కాబట్టి ప్రాబబ్గా చూసేది. సో వాళ్ళకే మనం గిఫ్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ చేయాల్సింది జ్ఞాపక క్రియేషన్స్ బై రాధా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి. అలాగే ప్రతిరోజు నేను కమ్యూనిటీ ట్యాబ్లో అలాగే వీడియోస్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తూ ఉంటాను, అవి కూడా మీరు క్లిక్ చేస్తూ ఉండండి. చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ లింక్స్ కూడా ఇవ్వనండి, మీకు తగినట్టుగానే ఇస్తాను సింపుల్గా. ఓకేనా?
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. బాయ్.